మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఈ మీనరాశి వారికి బాలేదనే చెప్పవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి అర్ధాష్టమ స్థానమందు రజతమూర్తిగా ఉండడం వల్ల నూతన గృహ నిర్మాణాలు చేసేవారికి, ఉన్నత విద్యల్లో ఉండేవారికి అందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. విచక్షణారహితంగా మీ యొక్క అధికారుల నుంచి మీరు తిట్లు తీవాట్లు తింటారు. అలాగే సర్వసౌఖ్యాలు పొందుతారు అనుకుంటారు, కానీ ఏవి పొందలేరు. రాహుకేతులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా షష్ఠ స్థానం ముందు సువర్ణమూర్తులుగా ఉండడం వల్ల వారు ఇచ్చే ఫలితాలని వీరు తస్కరిస్తారని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఆరంభంలో మీకు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరస్పరంగా మీరు అనుకున్నటువంటి ఏ పని కూడా ముందుకు జరగదు. ఇద్దరు కలిపి ఒకేసారి అప్లికేషన్ సమర్పించడంలో కూడా మీ యొక్క పనిని ఆపేసి అతని పని చేస్తూ ఉంటారు. కారణం ఏంటని అడిగితే ఆయన బయటికి వెళ్ళారనో ఏదో ఒక కారణం చెప్తూ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఇబ్బందులు కూడా చాలా ఎదురవుతాయి. ప్రతి పని కూడా ఎవరు మీకు ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ప్రతి పని శ్రద్ధతో చేస్తారు. అయితే మంచి పనులకి ధనాన్ని వెచ్చిస్తారని చెప్పచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. మే నెలాఖరు నుండి కూడా స్థానచలనం అంటే మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో గురుస్థానం అటువంటి పంచమ స్థానంలో పుత్రస్థానంలో స్థాన సంచారంలో ఉన్నప్పటికీ సంతానానికి ఆర్థికంగా కొంచెం బాగానే ఉంటుంది. మీ యొక్క అవగాహన లోపం వల్ల డిసెంబర్ నెలలో కుటుంబంలో యుద్ధాలు వస్తాయి, సమస్యలు ఏర్పడతాయి, ఎదురెళ్ళే పరిస్థితి ఉంటుంది మీకు. అయితే అన్నింటినీ కూడా సర్దుకుని మీరు అధిగమిస్తారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల క్రమశిక్షణ, నియంత్రణ, సచ్చీలత ఆచరించి సత్ఫలితాలను ఎలా పొందాలనే దాని మీద దృష్టి పెడతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. దైవ బలమే అన్నిటికంటే గొప్పది అనే నిర్ణయానికి వస్తారు. సత్తా కలిగి సాధించడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పక్కన పెడతారు. దానివల్ల మీకు సోమర్థనం వస్తుంది. పనులు కూడా వాయిదా వేస్తారు. విపరీతమైనటువంటి నిర్లక్ష్యత అంటే బద్ధకం కలుగుతుంది. దానివల్ల మీకు అన్ని విధాల నష్టమని గ్రహించాలి. బద్ధకాన్ని మీరు అధిగౌరించాలి. ఆశావాహులుగా లక్ష్యం వైపే ముందుకు వెళ్ళాలి. ఎప్పుడూ కూడా నిరాశపడకూడదు. సోదరిమణులు అందరూ కూడా మీ యొక్క అభిమానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామికి చాలా విపరీతమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడి దానివల్ల మీ మనస్సును ప్రేరేపింపబడి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తారు. ఆ విధమైనటువంటి కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. అది ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో పర్వాలేదు, లాభం బాగానే ఉంటుంది. వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు నిర్వహిస్తారు. దానివల్ల ఫలితాలు బాగానే ఉంటాయి. మీ అవగాహనతో పనిచేయడం వల్ల, కష్టపడి పనిచేయడం వల్ల కొంత మేరకు ప్రయోజనం బాగానే ఉంటుంది. కాకపోతే మీకు ఉన్నటువంటి శారీరక సమస్యల వల్ల వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి వీటన్నిటి కారణంగా మైగ్రేన్ ఇటువంటి వైద్య ఖర్చులు పెరిగిపోవడం, అస్థిమత వంటి పరిస్థితి, ధన వ్యయము ఈ విధంగా దారితీస్తుంది. దేశ విదేశాలకు వెళ్తారు. కాబట్టి సముద్ర జల ఉత్పత్తులు, ఎగుమతులు అటువంటివి చేసేవారికి ధనలాభం ఉందని చెప్పవచ్చు. షష్ఠ స్థానంలో కేతు సానుకూల ఫలితం ఉండడం వల్ల ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతులు కలుగుతాయి. అదేవిధంగా రైస్ మిల్లు వ్యాపారస్తులు సులువుగా సవాళ్ళను అధిగమిస్తారు. పర్వాలేదు, విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు నూతన పథకాల ద్వారా కొంచెం మీ యొక్క ఆదాయం పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ప్రతి శనివారం కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌనవ్రతం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఈ మీనరాశి వారికి పరీక్షాకాలమా అన్నట్టు ఉంటుంది. ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. ప్రతి నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే ప్రతి శనివారం నాడు రావి చెట్టు ఒక పుల్లను తీసుకుని సుందరకాండ పుస్తకాన్ని ముందు పెట్టుకుని ఆ పుస్తకంలో మీరు తీసుకొచ్చినటువంటి ఆ రావి చెట్టు పుల్లను ఉంచి అది ఎక్కడైతే ఉందో ఆ 2 పేజీలని కూడా మీరు సుందరకాండలో పారాయణం చేయడం వల్ల, అలాగే ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామిని దర్శించి స్వామివారికి నాగబల్లి అంటే తమలపాకులతోటి సింధూరంతో అర్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. సభాయే నమః.